హలో ఎవరివన్, మై నేమ్ ఇస్ క్రిమినల్ ఐ మీన్ యూఎక్స్ డిజైనర్. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే డిఫరెన్స్ బిట్వీన్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డిజైన్ గైడ్లైన్స్. అంటే మన మొబైల్ అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు ఆండ్రాయిడ్కు కొన్ని డిజైన్ గైడ్లైన్స్ ఉంటాయి, ఐఓఎస్కి డిఫరెన్స్ గైడ్లైన్స్ ఉంటాయి. సో వాటి మధ్య డిఫరెన్స్ ఏందో మీకు ఈరోజు చెప్తాను, సో దట్ మీకు ఐడియా వస్తుంది. మనం మొబైల్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు, డిజైన్ చేస్తున్నప్పుడు మొబైల్ యాప్స్ డిజైన్ మీకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ వస్తుందో అలాంటి టైంలో నువ్వు ఇలాంటి గైడ్లైన్స్ వాడుతూ డిజైన్ చేయాల్సి ఉంటుంది ఐఓఎస్కి ఆండ్రాయిడ్కి. ఫస్ట్ ఏంటంటే నావిగేషన్ బార్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో ఐఓఎస్ అంటే యాపిల్ ఫోన్, రైట్ సైడ్లో ఉంది ఆండ్రాయిడ్ ఫోన్. అంటే టాప్ సెక్షన్ ఎప్పుడైనా నావిగేషన్ బార్ అంటారు. ఇక్కడ ఉన్న ఈ టైం అండ్ ఈ బ్యాటరీ ఏంటంటే స్టేటస్ బార్ అంటారు. సో అది ఒక స్పేస్ తీసుకుంటుంది. దాని కింద ఉన్న దీన్ని నావిగేషన్ బార్ అంటారు. సో ఇన్బాక్స్ అంటే మనం ఇన్బాక్స్ పేజ్లో ఉన్నాం కాబట్టి ఆ పేజ్ యొక్క నేమ్ అనేది సెంటర్లో వస్తుంది. ఇక్కడ బ్యాక్ ఉన్నది కదా, బ్యాక్ బటన్ క్లిక్ చేసినప్పుడు నువ్వు ప్రీవియస్ పేజ్కి వెళ్తావు. ఇక్కడ యాక్షన్ ఐటమ్స్ మనం యాడ్ చేయవచ్చు. ఇక్కడ ఎడిట్ అంటే ఎడిట్ టెక్స్ట్ పెట్టవచ్చు, అట్ ద సేమ్ టైం మనం ఐకాన్ పెట్టవచ్చు. ఐకాన్ పెడితే బెటర్. బట్ ఇక్కడ చెప్తున్నా డిఫరెన్స్ బిట్వీన్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్. లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఐఓఎస్ మొబైల్ అండ్ రైట్ సైడ్లో ఉన్నది ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్లో ఇక్కడ నీకు ఈ నావిగేషన్ హెడ్డింగ్ అనేది కొద్దిగా లెఫ్ట్ సైడ్లో వస్తుంది, సెంటర్ కాకుండా. యాక్షన్ ఐకాన్స్ అనేటివి ఇట్లా ఫేవరెట్, సెర్చ్, ఇక్కడ మోర్ బటన్ అనేటివి ఇక్కడ యాక్షన్ బటన్స్ అంటారు. ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఐఓఎస్లో కూడా సేమ్ టెక్స్ట్ కాకుండా ఐకాన్స్ రూపంలో కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే నావిగేషన్ బార్ ఏంటంటే టాప్లో ఐఓఎస్కి కొద్దిగా సెంటర్ అలైన్ ఉంటుంది, ఆండ్రాయిడ్కి కొద్దిగా లెఫ్ట్ అలైన్ ఉంటుంది. సో స్టేటస్ బార్కి అండ్ నావిగేషన్ బార్కి కొద్దిగా ఇట్లా డార్క్, అంటే కొద్దిగా స్టేటస్ బార్ అనేది డార్క్లో ఉంటుంది, నావిగేషన్ బార్ అనేది కొద్దిగా లైట్, అదే పర్పుల్లో లైట్ కలర్లో ఉంటుంది. సో ఇక్కడ ఇది మొత్తం స్టేటస్ అండ్ నావిగేషన్ బార్ అనేది మర్జ్ అయి ఉంటుంది. ఇది నావిగేషన్. అండ్ ప్రైమరీ నావిగేషన్ ఐఓఎస్ లెఫ్ట్ సైడ్లో ఐఓఎస్ కాబట్టి ప్రైమరీ నావిగేషన్ అనేది 1 2 3 4 5 ఐకాన్స్ ఉంటుంది, ప్రైమరీ నావిగేషన్ అంటారు. ఇక్కడ ఆండ్రాయిడ్లో నావిగేషన్ అనేది టాప్లో ఉంటుంది, ఇక్కడ బాటంలో ఉంటుంది, ఆండ్రాయిడ్లో టాప్లో ఉంటుంది. సో ఇది ప్రైమరీ నావిగేషన్ కిందకి వస్తుంది. ఇక్కడ సపోజ్ ఇప్పుడు ప్రైమరీ నావిగేషన్లో మోర్ ఆప్షన్స్ ఉన్నాయి అనుకో, ఈ సెర్చ్ కాస్త ఏమైతే అంటే ఇక్కడ 3 డాట్స్ వస్తుంది. అది 3 డాట్స్ అంటే మోర్ ఆప్షన్ అన్నమాట. ఆ మోర్ క్లిక్ చేసినప్పుడు మోర్ ఆప్షన్స్ పేజ్కి వెళ్ళిపోతా, అంటే మోర్ లింక్స్ ఉన్నప్పుడు ఆర్ మోర్ ఫీచర్స్ ఉన్నప్పుడు, మోర్ బటన్స్ ఉన్నప్పుడు మోర్ పేజెస్లో పెట్టాల్సి ఉంటుంది. సో ఇది ప్రైమరీ నావిగేషన్ అంటే ఐఓఎస్లో బాటంలో ఉంటుంది అండ్ ఆండ్రాయిడ్లో టాప్లో ఉంటుంది. అండ్ సెకండరీ నావిగేషన్ ఇంతకుముందు చెప్పా కదా, ఇప్పుడు ఆప్షన్స్ అనేటివి 5 బటన్స్ కంటే ఎక్కువనే అనుకో. సో ఇక్కడ 1 2 3 4 5 బటన్స్ 5 పెట్టాము. ఇక్కడ మోర్ ఏంటంటే మోర్ క్లిక్ చేసినప్పుడు మిగతా ఆప్షన్స్ కూడా మనం ఇట్లా పెట్టుకోవచ్చు. అదే అట్ ద సేమ్ టైం మనం ఆండ్రాయిడ్లో ఏంటంటే హ్యాంబర్గర్ ఐకాన్ ఉంటుంది. సి లెఫ్ట్ ఇక్కడ హ్యాంబర్గర్ ఐకాన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినప్పుడు మిగతా ఆప్షన్స్ అనేటివి ఇక్కడ స్లైడ్ మోడ్లో పెట్టుకోవచ్చు. అంటే లెఫ్ట్ నావిగేషన్ అంటారు ఇది. అంటే లెఫ్ట్ నుంచి మనకి ఇట్లా రైట్కి స్లైడ్ అవుతాయి. ఓకే, ఇది సెకండరీ నావిగేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు మోర్ క్లిక్ చేసినప్పుడు మోర్ పేజ్కి తీసుకెళ్ళి మిగతా ఆప్షన్స్ చూపిస్తాము. ఇక్కడ హ్యాంబర్గర్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లెఫ్ట్ నావిగేషన్లో మనం ఇట్లా స్లైడబుల్ మోడ్లో చూపించాల్సి ఉంటుంది. సేమ్ బ్యాక్ నావిగేషన్, బ్యాక్ బటన్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్ వెళ్తాం ఐఓఎస్లో. ఆండ్రాయిడ్లో కూడా బ్యాక్ అనేది బాటంలో ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనం టాప్లో కూడా పెట్టుకోవచ్చు. ఆండ్రాయిడ్కి ఇది బై డిఫాల్ట్ ఉంటుంది కదా, ఇది బ్యాక్, ఇది మనం ఏమంటారు దీన్ని హోమ్ పేజ్కి తీసుకెళ్తుంది. ఇవన్నీ ఏంటంటే బై డిఫాల్ట్ ఉంటుంది ఆండ్రాయిడ్లో. ఐఓఎస్లో అట్లా ఉండదు. సో బ్యాక్ బటన్ యూజ్ చేసి బ్యాక్ వెళ్తాము. ఇక్కడ మనము ఆండ్రాయిడ్లో బై డిఫాల్ట్ కీబోర్డ్ యూజ్ చేసి మనం బ్యాక్ వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం మనం కస్టమ్గా కూడా పెట్టుకోవచ్చు టాప్లో. ఇలా ఇప్పుడు ఇక్కడ ఆండ్రాయిడ్ ఉంది కదా, ఇక్కడ ఈ హ్యాంబర్గర్ ప్లేస్లో ఇన్నర్ పేజ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ బ్యాక్ బటన్ కూడా పెట్టుకోవచ్చు. బట్ గైడ్లైన్స్ మాత్రం చెప్తున్నాను జస్ట్. అండ్ బటన్స్, ఇక్కడ బటన్స్లో ఐఓఎస్లో కొద్దిగా స్క్వేర్ మోడ్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం షాడో ఉంటుంది. నార్మల్ ఉన్నప్పుడు ఇలా అండ్ ప్రెస్డ్ ఉన్నప్పుడు కొద్దిగా షాడో వస్తుంది, డిజబుల్ మోడ్లో ఉన్నప్పుడు గ్రేయిష్లో ఉంటుంది. సేమ్ ఆండ్రాయిడ్లో కూడా బార్డర్స్ ఉంటాయి అండ్ మనం బటన్ ప్రెస్ చేసినప్పుడు థిక్ కలర్స్ వస్తాయి, ఫిల్డ్ కలర్. డిజబుల్లో ఉన్నప్పుడు ఇట్లా మనము గ్రే కలర్ టెక్స్ట్ తోటి, గ్రే కలర్ బార్డర్ తోటి మనం ఇట్లా పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్లోటింగ్ ఐకాన్, ఇక్కడ ఫ్లోటింగ్ ఉన్నది కదా,
ఇక్కడ కెమెరా అనేది ఫ్లోటింగ్ ప్రతి పేజ్లో ఉంటుంది, ఇది ఇక్కడ ప్లస్ అనేది ఫ్లోటింగ్. సో ఇది మెయిన్ యాక్షన్ అన్నమాట. ఇది ఒక అప్లికేషన్స్కి మెయిన్ యాక్షన్స్ని మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఆండ్రాయిడ్లో ఫ్లోటింగ్ అండ్ ఐఓఎస్లో ఇక్కడ మధ్యలో సెంటర్లో ఇట్లా మనం పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఐకాన్ సైజెస్. ఐఓఎస్కి యాప్ అప్లికేషన్ సైజ్ ఉంటాయి కదా. సపోజ్ మనము మొబైల్ ఓపెన్ చేసినప్పుడు ఫేస్బుక్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఫేస్బుక్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కదా, అట్లాగే ఐకాన్ సైజెస్ ఉంటాయి అన్నట్టు. ఐకాన్ నీకు నీ మొబైల్ డివైస్లోకి రానికి సైజెస్ ఉంటాయి అన్నట్టు. మనము డెవలపర్కి ఇవ్వాలి. ఐఓఎస్ నాకు అప్లికేషన్ ఐకాన్ ఇవ్వమంటే ఐఓఎస్ సైజ్కి ఏమో 180x180, 120x120, 1024x1024. ఇది యాప్ స్టోర్లో అప్లోడ్ చేస్తారు. ఇవేమో మామూలుగా అప్లికేషన్ ఐకాన్స్. ఏంటంటే మనము మొబైల్లో కనిపిస్తాయి కదా ఐకాన్స్, అవి ఈ సైజెస్. ఈ సైజెస్లో మనము అసెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది డెవలపర్స్కి. అట్ ద సేమ్ టైం ఆండ్రాయిడ్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఈ అన్ని సైజెస్లో మనము బటన్ని క్రియేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. 512x512 అనేది యాప్ స్టోర్, గూగుల్ ప్లే ఐకాన్ అన్నట్టు. యాప్ స్టోర్లో పెద్ద ఐకాన్ మనం పెట్టాల్సి ఉంటుంది కదా. ఐఓఎస్కి ఏమో 1024x1024 అండ్ ఆండ్రాయిడ్కి ఏమో 512x512. ఇలాంటి మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. చూడడానికి నంబర్కి కనిపిస్తుంది, కానీ మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అప్లికేషన్ ఐకాన్ సైజెస్ ఏంది, యాప్ స్టోర్ ఐకాన్ సైజెస్ ఏంది, ప్లే స్టోర్ ఐకాన్ సైజెస్ ఏంది అని అడుగుతుంటారు. ఇలాంటి చిన్న పాయింట్స్ మీకు జాబ్ కొట్టడంలో చాలా యూస్ఫుల్ అవుతాయి. అందుకే నేను ఈ చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఉన్న వీడియోసే చేస్తున్నాను. సో ఇది అన్నట్టు. నెక్స్ట్ టైపోగ్రఫీ. ఇప్పుడు ఐఓఎస్కి బై డిఫాల్ట్ టైపోగ్రఫీ వాడతారు. అదేంటంటే మనము శాన్ ఫ్రాన్సిస్కో, ఫర్ ఆండ్రాయిడ్కి రోబోటో వాడతారు. ఇది ఓన్లీ డిజైన్ గైడ్లైన్స్ ఫర్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ బై డిఫాల్ట్ ఉంటాయి కదా, ఆ డిజైన్ గైడ్లైన్సే. మీకు లాస్ట్లో ఒక కంక్లూజన్ కూడా, అంటే ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తాను. జస్ట్ అంటే మీరు మొత్తం వీడియో చూడండి నేనేం చెప్తున్నాను. లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తాను. నెక్స్ట్ కంట్రోల్ డిజైన్స్. ఇప్పుడు బై డిఫాల్ట్గా కాంపోనెంట్స్ ఉంటుంది ఐఓఎస్కి అండ్ ఆండ్రాయిడ్కి. ఇక్కడ ఏంటంటే సెర్చ్ బార్ ఇలా ఉంటుంది. ఇప్పుడు సెర్చ్ ఐకాన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడనే ఎక్స్పాండ్ అవుతుంది. క్యాన్సిల్ కొట్టినప్పుడు మామూలుగా సెర్చ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సెర్చ్ ఐకాన్ని ప్రీవియస్ పేజ్లో క్లిక్ చేసినప్పుడు నీకు నెక్స్ట్ ఇక్కడ టాప్లో అనేది బ్యాక్ బటన్ వస్తుంది. ఇక్కడ సెర్చ్ కొట్టాల్సి ఉంటుంది. నీకు సెర్చ్ అవసరం లేకున్నప్పుడు క్యాన్సిల్ కొట్టేస్తే నువ్వు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇది అన్నట్టు. ఇవి బై డిఫాల్ట్ కాంపోనెంట్స్. అంటే ఫస్ట్ పేజ్లో సెర్చ్ ఐకాన్ని క్లిక్ చేసినప్పుడు ఓన్లీ ఫస్ట్లో ఐకానే ఉంటుంది ఐఓఎస్లో. ఐకాన్ని క్లిక్ చేసినప్పుడు సెర్చ్ బార్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం క్రాస్ ఐకాన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం క్యాన్సిల్ ఐకాన్ వస్తుంది. ఇక్కడ టైప్ చేసినప్పుడు నీకు నెక్స్ట్ వేరే కీవర్డ్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇది క్రాస్ ఉంది కదా, క్రాస్ క్లిక్ చేసినప్పుడు ఇది మొత్తం క్లియర్ అయిపోతుంది. సో దట్ నువ్వు వేరే కీవర్డ్ తోటి సెర్చ్ చేయొచ్చు. క్యాన్సిల్ క్లిక్ చేసినప్పుడు నువ్వు మామూలుగా సెర్చ్ ఐకాన్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆండ్రాయిడ్కి ఏంటంటే సెర్చ్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇట్లా బార్ లాగా వస్తుంది. బార్లో నీకు బ్యాక్ బటన్ అండ్ క్యాన్సిల్ క్వెరీ వస్తుంది. మీరు ఈ క్యాన్సిల్ని క్లిక్ చేసి నువ్వు ఇది మనం ఈ సెర్చ్ టెక్స్ట్ని క్లియర్ చేసుకోవచ్చు. బ్యాక్ క్లిక్ చేసినప్పుడు మామూలుగా సెర్చ్ ఐకాన్ పేజ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కాల్ టు యాక్షన్ బటన్స్. కొన్ని కాల్ టు యాక్షన్ బటన్స్ ఉంటాయి. ప్లస్ అంటే యాడ్ యూజర్ ఆర్ యాడ్ ఇమేజ్, లేదంటే ఏదైనా యాడ్ యాక్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఐఓఎస్లో ప్లస్ టాప్ రైట్లో యాక్షన్ బటన్ లాగా పెట్టవచ్చు. ఇక్కడ ఆండ్రాయిడ్లో ప్లస్ బటన్ ఇట్లా ఫ్లోటింగ్ బటన్ లాగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్స్. ఈ ఐఓఎస్లో ఏంటంటే ఇక్కడ నీకు బాటమ్ నుంచి ఇట్లా డిస్ప్లే అవుతుంది ఏదైనా పాపప్. ఇది ఆండ్రాయిడ్లో ఏంటంటే ఇట్లా మిడిల్లో డైలాగ్ టైటిల్ లాగా నీకు డిస్ప్లే అవుతుంది. దీని నుంచి నువ్వు ఫిల్టరింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్యాబ్స్. ఇప్పుడు ఐఓఎస్లో ఏంటంటే నీకు ఇట్లా సెగ్మెంటెడ్ కంట్రోల్స్ అంటారు వీటిని. 2 days లాస్ట్ 70 days అనేది టుడే అనేది డార్క్ బ్లూ ఉంది కాబట్టి ఇది హైలైటెడ్ అయింది. లాస్ట్ 7 days అన్నప్పుడు ఇది ట్యాబ్స్ అన్నట్టు. ఇందులో ట్యాబ్స్ అనేటివి ఐఓఎస్లో ఇలా ఉంటాయి అండ్ ఆండ్రాయిడ్లో మనం ఇట్లా ఐకాన్ ప్లస్ టెక్స్ట్ ఇట్లా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కార్డ్ సిస్టమ్. ఐఓఎస్లో నీకు కార్డ్స్ అనేటివి ఒక ఇమేజ్ సమ్ టెక్స్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ ఆండ్రాయిడ్లో ఒక పెద్ద ఇమేజ్ టైల్స్ లాగా యూజ్ చేసి ఆ ఇమేజ్ పైన మనం టెక్స్ట్ ఇలా పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలర్ట్స్ ఏంటంటే పాప్ అవర్స్. ఈ పాప్ అవర్స్ ఎలా ఉంటాయంటే ఐఓఎస్లో ఇలా ఉంటాయి, ఆండ్రాయిడ్లో ఇలా ఉంటాయి. బై డిఫాల్ట్ కంట్రోల్స్ జస్ట్ మీకు చెప్తున్నాను. అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ మనం డిజైన్ చేసేటప్పుడు. అట్ ద సేమ్ టైం మీకు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. ఇదేనా డేట్ పిక్కర్స్. ఇప్పుడు ఐఓఎస్లో నువ్వు ఏదైనా టెక్స్ట్ ఫీల్డ్ అంటే క్యాలెండర్, నువ్వు డేట్ ఫిల్ చేయాలనుకున్నప్పుడు డేట్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు నీకు ఈ డేట్ పిక్కర్ అనేది ఇలా వస్తుంది. ఆండ్రాయిడ్లో అనేది ఇట్లా పాపవర్ లాగా వస్తుంది.
నెక్స్ట్ ఇవి చెక్ బాక్సెస్ అండ్ రేడియో బటన్స్. ఇప్పుడు iOSలోనేమో ఇట్లా టిక్ లాగా వస్తుంది చెక్ బాక్స్, రేడియో బటన్ ఏమో ఇట్లా టాగుల్ బటన్ లాగా వస్తుంది. ఇక్కడ మామూలుగా మన వెబ్లో ఎట్లా యూజ్ చేస్తామో ఆండ్రాయిడ్లో అట్లా యూజ్ చేయొచ్చు. చెక్ బాక్స్కి ఏమో చెక్ బాక్స్ యూజ్ చేస్తాం అండ్ రేడియో బటన్స్కి రేడియో బటన్ లాగానే యూజ్ చేస్తాం. నెక్స్ట్ కొన్ని ఇప్పుడు షేర్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు షేర్ విత్ గూగుల్, షేర్ విత్ వాట్సాప్, షేర్ విత్ ఇన్స్టాగ్రామ్ ఇట్లా వస్తాయి కదా, అలాంటి పాపప్స్ అనేవి ఇలా నీకు ఇలా వస్తాయి. ఇది ఆండ్రాయిడ్, రైట్ సైడ్లో ఉన్నది iOS. ఇక్కడ నువ్వు క్యాన్సిల్ క్లిక్ చేయగానే క్యాన్సిల్ అయిపోతుంది ఈ పాప్ ఓవర్. ఇక్కడ నువ్వు బ్యాక్ బటన్ క్లిక్ చేయగానే ఈ పాప్ ఓవర్ అనేది క్లోజ్ అయిపోతుంది. జస్ట్ ఇది చెప్తున్నాను. నెక్స్ట్ కంక్లూజన్. ఇప్పుడు చెప్తున్నా కంక్లూజన్ అంటే ఏంటంటే, ఇది ఓన్లీ నేను ఇప్పటివరకు ఇవన్నీ షేర్ చేసుకునే అన్ని iOS వర్సెస్ ఆండ్రాయిడ్ డిజైన్ గైడ్లైన్స్. అంటే మనం బై డిఫాల్ట్ iOS యాపిల్కి కొన్ని డిజైన్ గైడ్లైన్స్ వాళ్ళు డిఫైన్ చేసుకున్నారు, ఆండ్రాయిడ్ వాళ్ళు కూడా కొన్ని డిఫైన్ చేసుకున్నారు. అవి ఇంపార్టెంట్ ఇవి డిజైన్ గైడ్లైన్స్. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే కంక్లూజన్ ఏంటంటే, కొన్ని అప్లికేషన్లు అంటే ఇప్పుడు నవ్వే డేస్ వస్తున్న అప్లికేషన్స్లో కొన్ని ఇలాంటి బై డిఫాల్ట్ అంటే iOS కాంపోనెంట్స్, ఆండ్రాయిడ్ కాంపోనెంట్స్ అంటే ఆండ్రాయిడ్ డిజైన్ గైడ్లైన్స్, iOS డిజైన్ గైడ్లైన్స్ అవి వాడకుండానే మిక్స్ మ్యాచ్ అంటే రెండు మర్చి చేసి డిజైన్ చేస్తున్నారు. ఎసెన్షియల్గా మంచి అవుట్పుట్ ప్రొఫెషనల్గా ట్రెండీగా రావాలంటే మనము కొన్ని కాంపోనెంట్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనమే నేటివ్ అంటే కస్టమ్ డిజైన్స్ అంటే మీరు డ్రిబ్బల్కి వెళ్ళి కస్టమ్ మొబైల్ అప్లికేషన్ డిజైన్స్ కొడితే మీకు చాలా ఉంటాయి. అవి ఏంటంటే డిజైన్ గైడ్లైన్స్ వాడకుండా చేస్తారు. ఏ డిజైన్ గైడ్లైన్స్ ఉండదు, అంటే థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ లాగా డిజైన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే నీకు డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా అది ఆండ్రాయిడ్ డిజైన్ అయినా iOS డిజైన్ అయినా వాళ్ళు నేటివ్ కాంపోనెంట్స్ యూజ్ చేసేమంటే నేను ఇప్పుడు చెప్పా కదా, ఈ డిజైన్ గైడ్లైన్స్ వాడుతూ ఆండ్రాయిడ్ డిజైన్ గైడ్లైన్స్ అండ్ iOS డిజైన్స్ గైడ్లైన్స్ వాడుతూ మనము నేటివ్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. దానికి సపరేట్ UI, దీనికి సపరేట్ UI. అదే మామూలుగా కస్టమ్ అప్లికేషన్ డిజైన్ చేయాలన్నప్పుడు iOSకి ఆండ్రాయిడ్కి సేమ్ ఉంటుంది డిజైన్, సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయి, సేమ్ జస్ట్ అక్కడక్కడ ఇప్పుడు క్యాలెండర్ పిక్కర్ దగ్గర ఆండ్రాయిడ్ క్యాలెండర్ పిక్కర్ వస్తుంది, iOS క్యాలెండర్ పిక్కర్ దగ్గర iOS వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయలేం. బట్ కొన్ని ఉంటాయి టాప్ నావిగేషన్లో ఇక్కడ లెఫ్ట్ ఉండాలి టెక్స్ట్, సెంటర్లో ఉండాలి, అలా అవసరం లేదు. జస్ట్ నీకు నచ్చినట్టు అవుట్పుట్ అనేది ప్రొఫెషనల్గా ట్రెండీగా అట్ ద సేమ్ టైం యూజర్ ఫ్రెండ్లీగా ఉంటే సరిపోతుంది. వాళ్ళు చెప్తారు నాకు నేటివ్ అప్లికేషన్ కాకుండా కస్టమ్ అప్లికేషన్ చేయండి, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బట్ మొబైల్ అప్లికేషన్ షుడ్ బి యూజర్ ఫ్రెండ్లీ, అట్ ద సేమ్ టైం ఈజీ నావిగేషన్ ఉండాలి, యూజర్కి అట్రాక్ట్ అయ్యే విధంగా ఉండాలని చెప్తారు. సో అలాంటప్పుడు నువ్వు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఇలాంటి iOS ఆండ్రాయిడ్ డిజైన్స్ గైడ్లైన్స్ వాడకుండా మనము డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ అవి చెప్తా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఆండ్రాయిడ్ అండ్ ఇది రైట్ సైడ్లో iOS. ఇప్పుడు ఇది ఏంటంటే ఇన్బాక్స్, ఇది ఇచ్చి జీమెయిల్ది iOSకి ఆండ్రాయిడ్కి సేమ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్ కూడా iOSకి ఆండ్రాయిడ్కి సేమ్ డిజైన్ ఉంటుంది. దాంట్లో ఆ డిజైన్ గైడ్లైన్స్ ఏం వాడకుండా చేసేదన్నమాట. ఇది చెప్పాలనుకుంటున్నాను మెయిన్గా. బట్ మైండ్లో ఉండాలి ఇలాంటి అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు మీకు నేటివ్ అప్లికేషన్ గైడ్లైన్స్ వాడుతూ చేయడం వల్ల యూస్ఫుల్ ఏంటంటే డెవలపర్కి చాలా ఈజీ ఉంటుంది అన్నమాట. ఇవి ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ పాపప్లు కానీ ఈ టాగుల్ బటన్స్ కానీ చెక్ బాక్సెస్ కానీ దేనికి అవి బై డిఫాల్ట్ ఉంటాయి ఏది డెవలపర్కి. సో మనము డిజైన్ చేసేటప్పుడు ఇలాంటివి యూజ్ చేయడం వల్ల డెవలపర్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఆ డెవలప్మెంట్ చేస్తారు. సో దానికోసమే నేటివ్ అప్లికేషన్లో చేయండి అని అంటారు. సో అలాంటప్పుడు నువ్వు నేటివ్ అప్లికేషన్ డిజైన్ గైడ్లైన్స్ వాడుతూ మొబైల్ అప్లికేషన్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇది అన్నట్టు మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఆండ్రాయిడ్ వర్సెస్ iOS. ఇంకా చాలా ఉన్నాయి, ఇవి మాత్రం మెయిన్ పాయింట్స్. మీరు R&D చేస్తూ అట్ ద సేమ్ టైం బ్రౌజ్ చేస్తూ బిహాన్స్, డ్రిబ్బల్, అవార్డ్స్, థీమ్ ఫారెస్ట్, UI8 అండ్ ఇంకా చాలా ఉన్నాయి మొబైల్ డిజైన్ రిలేటెడ్, పింట్రెస్ట్ ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి పోర్టల్స్ మీరు బ్రౌజ్ చేస్తూ మీరు నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. This is what I would like to say for this video. Life is short, enjoy your moment, be honest, never give up. Thank you.